అపూర్వలోకయాత్ర భాగము 3. అన్వేషి వెలుగు ద్వారం దగ్గరకు చేరుకోవాలని ఆతృతతో గబగబా వెళ్తున్నాడు. తనకు ఎదురుగా ఎవరో రావడం అతడు చూశాడు. అతని పేరు లోకేశ్వరరావు, గొప్ప జ్ఞాని. అన్వేషి వాలకం, వంటి మీద బురద అంతా చూసి నివ్వెరపోయాడు. మిత్రమా, నీది ఏ ఊరు? నీ వీపు మీద ఈ భారమేంటి? ఎందాక నీ ప్రయాణం? అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు. నా వీపు మీదనున్న పాపాల మూట వదిలించుకోవాలని అదిగో ఆ వెలుగు ద్వారం దగ్గరకు పోతున్నాను. అక్కడికి వెళ్తే నా భారం పోయే మార్గం తెలుస్తుందని విన్నాను అన్నాడు అన్వేషి. బదులుగా లోకేశ్వరరావు అంటున్నాడు, బాగానే ఉంది నీ అభిప్రాయం. అయితే ఓ విషయం, ఈ మార్గాన వెళ్ళిన వాళ్లకు నిట్టూర్పులు, నిస్పృహలు తప్ప మరేవి మిగిలవు. ఇప్పటికే నీవా ఊబిలో దిగిపోయి ఉన్నావు కనుక నీకు తేలిక మార్గం చెప్తాను, అలా వెళ్ళు. అవును, అసలు వీపు మీద మూటేంటో చెప్పలేదేంటి? అడిగాడు లోకేశ్వరరావు. బదులుగా, అయ్యా, ఇదిగో ఈ గ్రంథాన్ని పఠించాక నా మీద ఈ పాపపు మూట ఉన్నదని తెలిసింది. దాన్ని పోగొట్టుకోవాలని అలా బయలుదేరాను బదులిచ్చాడు లోకేశ్వరరావు. అన్వేషి, మంచిదే, తప్పకుండా పోగొట్టుకోవాలి. అయితే నువ్వు ఈ ఇరుకు మార్గం గుండానే శాంతం పోవాలనుకుంటే నీ మూట మాట అటుంచి నీకు ఇంకా శ్రమలు అధికమవుతాయి. నేను చెప్పినట్టు చెయ్యి. మాది ధర్మావరం. ఇక్కడికి సరిగ్గా 1 మైలు దూరం ఉంటుందంతే. అక్కడ ధర్మయ్య అనే గ్రామాధికారి ఉన్నాడు. మహా తెలివిగల ఘట్టం. ఒకవేళ అతడు ఏ కారణం చేతైనా ఊళ్ళో లేకపోతే అతని కొడుకు మర్యాదరామన్న ఉంటాడు. వాళ్ళిరువురు నీ భారాన్ని తొలగించుకోవడానికి సులువైన పద్ధతులు చెబుతారు. అనవసరంగా ఈ మార్గాన వెళ్లి ఆపదల్లో మరణాపాయాలు చిక్కుకొనడం కంటే వాళ్ళు చెప్పినట్టు చేయడం నీకు సుఖం. ఏదో అన్ని తెలిసిన వాణ్ణి కాబట్టి చెబుతున్నాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు లోకేశ్వరరావు. అన్వేషి కాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరికి లోకేశ్వరరావు గారు చెప్పిన దారి వెంబడే వెళుతున్నాడు. అలా వెళ్తుండగా ఒక ప్రమాదకరమైన కొండ వచ్చింది. ప్రక్కన లోతైన లోయ నిటారుగా ఉంది. ఏమాత్రం కాలు జారిన లోయలో పడి తునకలైపోతాడు. పైకి చూశాడు. కొండలో నుండి